హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుడ్ ఎర్నింగ్స్ తెలుగు. మనకి ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం మాట్లాడబోతున్నాను. మనం డిస్కస్ చేసుకునే సెక్టర్ ఏదంటే పవర్ సెక్టర్. మనం లాస్ట్ 1 year నుంచి మనం చూస్తే అసలు స్టాక్స్ చాలా బాగా పెరుగుతున్నాయి. ఇంకా ప్రెసెంట్ చూస్తే కొన్ని స్మాల్ క్యాప్ స్టాక్స్ రోజు 5% అప్పర్ సర్క్యూట్స్ అయితే లాక్ అయిపోతున్నాయి రోజు చూస్తుంటే. మనకి ఈ పవర్ సెక్టర్ స్టాక్స్ నుంచి హ్యూజ్ రిటర్న్స్ వచ్చే ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పి మీకు 2 months ముందే మీకు డిస్కస్ చేశాను ఒక వీడియోలో. అండ్ నేను 2 స్మాల్ క్యాప్ పవర్ సెక్టర్ స్టాక్స్ కొంటున్నట్లుగా మీకు వీడియో అయితే చేశానప్పుడు స్వెలెక్ట్ ఎనర్జీ సిస్టమ్స్ అండ్ స్టెర్లింగ్ అండ్ విల్సన్. అండ్ ఆ స్టాక్స్ అప్పుడు నేను కొన్న టైం నుంచి అప్పుడు మార్కెట్ ఫాల్ అయినప్పుడు కొంచెం ఫాల్ అయ్యి అండ్ తర్వాత నుంచి మళ్ళీ రికవర్ అయినప్పుడు మార్కెట్ రికవర్ అయినప్పుడు అసలు స్టాక్స్ అబ్నార్మల్గా పెరుగుతున్నాయి. 2 స్టాక్స్ మనం చూస్తే స్వెలెక్ట్ ఎనర్జీ సిస్టమ్స్ అయితే రోజు 5% పెరిగిపోతుంది. అండ్ స్టెర్లింగ్ అండ్ విల్సన్ స్టాక్ కూడా మనం చూస్తే ఆ స్టాక్ కూడా మంచి పాజిటివ్ మూమెంట్లో అయితే కనపడుతుంది మనకి. లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్లో అలాగా మోర్ దాన్ దగ్గర 5-10% కూడా పెరిగింది ఆ స్టాక్ ఒకసారి. ఈ పవర్ సెక్టర్ స్టాక్స్ అన్ని కూడా అసలు చాలా ర్యాలీ అవుతున్నాయి. దానిలో కొన్ని స్టాక్స్ అయితే మనం ఫోకస్ చేయాల్సింది అయితే ఉంది. ఈ పవర్ సెక్టర్ స్టాక్స్లో చాలా స్టాక్స్ ఉన్నాయి. దానిలో ఫిల్టర్ చేసి నేను ఒక 15 స్టాక్స్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అండ్ లార్జ్ క్యాప్ స్టాక్స్లో 7 స్టాక్స్ అయితే పిక్ చేశాను. నేను ఈ వర్క్ మొత్తం చేయడానికి నాకు చాలా టైం పట్టింది. నిజం చెప్పాలంటే నియర్లీ 2 months నుంచి నేను వర్క్ చేస్తున్నాను ఈ పవర్ సెక్టర్ స్టాక్స్ పైన. దీనిలో నాకు బెస్ట్ స్టాక్స్ ఫిల్టర్ చేయడానికి నాకు చాలా టైం అయితే పట్టింది. నాకు అందుకనే వీడియో చేయడానికి నాకు కొంచెం బాగా టైం పట్టింది. మీకు లాస్ట్ వీడియో మనం డిస్కస్ చేసుకున్నప్పుడు 1 month బ్యాక్ మనం డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు లాస్ట్ 10 స్టాక్స్ మనం డిస్కస్ చేసుకున్నప్పుడు దానిలో ఫస్ట్ స్టాక్ మనకి తెలిసిందే బ్యాక్ చాలా బాగా పెరిగింది. 40% దాకా రిటర్న్స్ ఇచ్చింది. మన సబ్స్క్రైబర్స్లో ఎంతమంది ఈ స్టాక్ పైన ఇన్వెస్ట్ చేశారు కామెంట్స్లో పెట్టండి. మనకి ఈ 10 స్టాక్స్ కూడా చాలా పెరిగాయి. లాస్ట్ మనం డిస్కస్ చేసిన 10 స్టాక్స్ చాలా బాగా పెరిగాయి. అండ్ మెయిన్గా వెబ్యాక్ నేను చాలా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టాను దానిపైన. అండ్ రిటర్న్స్ కూడా అంత బాగా ఇచ్చింది లాస్ట్ 1 monthలో. ఓకే, ఈ పవర్ సెక్టర్ స్టాక్స్ పైన నేను చాలా స్టడీ చేసిన తర్వాత ఈ 15 స్టాక్స్ స్మాల్ క్యాప్ స్టాక్స్ మీకు దగ్గర తీసుకొచ్చాను నేను. మీకు ఈ వర్క్ నచ్చినట్లయితే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి మన వీడియోని. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఓకే, ఈ స్టాక్స్ గురించి మనం డిస్కస్ చేసేదానికన్నా ముందు మీకు ఇంట్రెస్టింగ్గా ఒక టాపిక్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అంటే ఒక స్టాక్ ఒక 4 years బ్యాక్ మనం కానీ ఇన్వెస్ట్ చేసింటే పవర్ సెక్టర్ స్టాక్స్లో ఒక స్టాక్ వారే రెన్యూబుల్స్. ఆ స్టాక్స్లో 4 years బ్యాక్ మనం చూస్తే అది 2 rupees అలా ట్రేడ్ అవుతున్న స్టాక్ అది. ఆ టైంలో మనం ఒక 10,000 కానీ ఇన్వెస్ట్ చేసింటే మనకి 10,000 ఇన్వెస్ట్ చేసింటే 5,000 స్టాక్స్ దాకా వచ్చేవి. ఓకే, ఇప్పుడు స్టాక్ వాల్యూ మనం చూస్తే ఈరోజు 2,600 పైన అయితే ట్రేడ్ అవుతుంది. అంటే మనకి నియర్లీ 10,000 ఇన్వెస్ట్ చేసింటే 1,30,00,000 పైన అయితే వచ్చేది మనకి. ఎవరు కూడా అంటే ఎక్స్పెక్ట్ చేయరు అలాగా వస్తుందని. కానీ ఈ స్టాక్లో వచ్చిన రిటర్న్స్ భయంకరంగా అయితే వచ్చింది. ఎంతమంది ఇన్వెస్ట్ చేసి ఉంటారు మనకు చెప్పలేము. అసలు అంతవరకు హోల్డ్ కూడా చేసి ఉండకపోవచ్చు. మోస్ట్లీ నాకు తెలిసి రీటైల్ ఇన్వెస్టర్స్ అయితే హోల్డ్ చేసి ఉండకపోవచ్చు. అంటే అంత ర్యాలీ ఉన్న టైంలో మనకి చాలా గ్రేట్ రిటర్న్స్ అయితే ఇచ్చింది. అలా అని చెప్పి ప్రతి ఒక్క స్టాక్ 2 rupees స్టాక్ ఇలా పెరిగిపోతుందని కాదు. ముందుగా ఈ పవర్ సెక్టర్ స్టాక్స్లో మీకు స్మాల్ క్యాప్ స్టాక్స్ గురించి మనం డిస్కస్ చేద్దాము. 15 స్టాక్స్ అయితే నేను లిస్ట్ చేశాను స్మాల్ క్యాప్ స్టాక్స్. దీనిలో అంటే ఆల్రెడీ కొన్ని స్టాక్స్ అయితే బాగా పెరిగిపోయి చెప్పాలంటే, కానీ ఇంకా పెరగాల్సిన స్టాక్స్ అయితే కొన్ని ఉన్నాయి వీటిలో. ఈ 15 స్టాక్స్లో నేను 7 స్టాక్స్ అయితే నేను నా పర్సనల్గా నా పోర్ట్ఫోలియో అయితే నేను యాడ్ చేసుకొని ఉన్నాను. నేను రీసెంట్ టైంలోనే యాడ్ చేశాను నేను. వీటి గురించి 1 by 1 స్టాక్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ముందుగా చెప్తున్నాను, ఈ స్టాక్స్ లిస్ట్ అనేది నేను ర్యాంకింగ్ వైజ్ అయితే ఇవ్వలేదు. నేను కరెక్ట్ ఆర్డర్ అయితే కాదు. దీనిలో నేను ఫస్ట్ స్టాక్ నేను చెప్పినప్పుడు ఇదే అంటే టాప్ స్టాక్ అని కాదు, అంటే లాస్ట్ స్టాక్ చెప్పినప్పుడు ఇది లాస్ట్ స్టాక్ అని కాదు. మీకు ఆర్డర్ వైజ్ కాకుండా నేను ఒక్కొక్క స్టాక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ముందుగా డిస్క్లైమర్, ఇది ఈ స్టాక్స్లో ఏది కూడా అంటే బై చేయమని రికమెండేషన్ కాదు. మీకు ఫర్దర్ స్టడీ చేయడానికి మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్పి ఇన్ఫర్మేషన్ మాత్రమే పాస్ చేస్తున్నాను. ఇది ఎవరైనా బై చేయాలనుకుంటే స్టాక్స్ ఫర్దర్ స్టడీ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి మీరు. ఫస్ట్ స్టాక్ మనం చెప్పాలంటే స్టెర్లింగ్ అండ్ విల్సన్. ఆల్రెడీ స్టాక్ గురించి మనం 2 months బ్యాక్ అనుకుంటే మనం డిస్కస్ చేసుకున్నాము. ఆ స్టాక్ మళ్ళీ అక్కడి నుంచి ఫాలో అయ్యి మళ్ళీ ఇప్పుడు పెరగడం అయితే స్టార్ట్ అయింది. అండ్ ఈ స్టాక్ మనకు తెలిసిందే, ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ ప్రమోటర్స్ వీళ్ళు, రిలయన్స్ వాళ్ళదే ఈ స్టాక్ కంపెనీ అయితే. అండ్ ఈ స్టాక్ వీళ్ళు చేసేది ఈపీసీ సొల్యూషన్స్, సోలార్ ప్లాంట్ ఇన్స్టాలేషన్ చేయడం కానీ ఇలాంటి సోలార్ సెక్టర్ పైన వీళ్ళు వర్క్ చేస్తుంటారు వీళ్ళు. ఈ కంపెనీ ముందు లాస్ మేకింగ్ కంపెనీగా ఉన్నది. ఈ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఇది ప్రాఫిటబిలిటీగా ఈసారి అయితే టర్న్ అయ్యారు వీళ్ళు. ఈసారి ప్రాఫిట్స్లోకి అయితే వీళ్ళు వచ్చారు. అండ్ వీళ్ళ మేనేజ్మెంట్ కూడా నేను విన్నాను, వీళ్ళది పాజిటివ్గా అయితే ఉంది ఈ కంపెనీ అయితే. మీకు లాస్ట్ టైం డిస్కస్ చేసుకున్నప్పుడు ఈ రిలయన్స్ కంపెనీ వీళ్ళ మేనేజ్మెంట్ ఉంది కాబట్టి వీళ్ళకి ఆర్డర్స్ బాగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్లుగా మీకు చెప్పాను. అండ్ అలాగే ఈ కంపెనీ పైన డిఐఎస్ కానీ ఎఫ్ఐఎస్ కానీ ఇన్వెస్ట్మెంట్ అయితే బాగా పెంచుతున్నారు. మీరు కొంచెం ఫోకస్ చేయాలి ఈ స్టాక్ అని చెప్పాను. అండ్ ఇప్పుడు చెప్పాలంటే స్టాక్ కొంచెమే పెరిగింది చెప్పాలంటే. ఈ లెవెల్స్లో కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు ఈ స్టాక్ని. మనం ఇప్పుడు చూస్తే 600 లెవెల్స్లో అయితే ఉంది. ఇక్కడ కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అనిపిస్తుంది నాకు ఈ స్టెర్లింగ్ అండ్ విల్సన్ స్టాక్లో అయితే. నెక్స్ట్ కంపెనీ మనం చూస్తే బజాజ్ ప్రాజెక్ట్స్. మనకి అంటే నేను కమ్యూనిటీలో 1 or 2 days బ్యాకే మీకు పోస్ట్ అయితే పెట్టాను, బజాజ్ ప్రాజెక్ట్స్ని ఫోకస్ చేయండి స్టాక్ అని చెప్పి. ఆ స్టాక్ అయితే అంటే బాగా పెరగడం అయితే పెరుగుతుంది రీసెంట్గా. ఆ స్టాక్ ఈ కంపెనీ ఏం చేస్తుంది మనం చూద్దాం.
వీళ్ళు ఈపీసీ సొల్యూషన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. మెయిన్గా పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ మీద వీళ్ళు వర్క్ చేస్తుంటారు. ఇది సోలార్ పైన కాదు వీళ్ళు చేసేది, వీళ్ళు థర్మల్ ఎనర్జీ వాళ్ళ కంపెనీస్కి వీళ్ళు సర్వీసెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. వీళ్ళకి మెయిన్గా ఆర్డర్స్ వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుందంటే పవర్ గ్రిడ్ నుంచి వస్తుంటుంది, అండ్ కొన్ని ప్రైవేట్ కంపెనీస్, స్టోర్ అండ్ పవర్, అలా కొన్ని ప్రైవేట్ కంపెనీస్ నుంచి కూడా వస్తుంటాయి వీళ్ళకి ఆర్డర్స్. రీసెంట్గా వీళ్ళకి ఆర్డర్స్ అయితే బాగా ఎక్కువ ఉంది, ఆర్డర్ బుక్ అయితే చాలా బాగా బిల్డ్ అయింది. మెయిన్గా వీళ్ళకి ఆర్డర్స్ పవర్ గ్రిడ్ నుంచి వస్తుంది, దీనివల్ల ఈ స్టాక్ అయితే బాగా బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ అయితే కనబడుతుంది మనకి. ఈ కంపెనీ గురించి చెప్పాలంటే అంటే లాస్ట్ కొన్ని క్వార్టర్స్ నుంచి లాస్ మేకింగ్ అయితే చేస్తుంది. రీసెంట్గా లాస్ట్ క్వార్టర్ డిసెంబర్ రిజల్ట్స్ మనం చూసినప్పుడు అది పాజిటివ్లో మనం చూపిస్తుంది, 4.69 crores పాజిటివ్గా అయితే వచ్చింది. మెయిన్గా చెప్పాలంటే డెట్ ఫ్రీ కంపెనీ, అండ్ వీళ్ళ ప్రమోటర్స్ చూస్తే బజాజ్ గ్రూప్ చెప్పాలి, బజాజ్ గ్రూప్ పెద్ద ప్రమోటర్స్ అయితే వీళ్ళకి ఉన్నారు. అండ్ ఈ కంపెనీ రీసెంట్గానే మనకు లిస్ట్ అయింది చెప్పాలంటే స్టాక్ మార్కెట్లో. మనకి ముందు బజాజ్ ఎలక్ట్రికల్స్తో కలిసి ఉండేది ఈ స్టాక్ అయితే, వాళ్ళు డీమర్జ్ చేసిన తర్వాత బజాజ్ ఎలక్ట్రికల్స్ సపరేట్ స్టాక్గా అండ్ ఇది బజేల్ ప్రాజెక్ట్ సపరేట్ స్టాక్గా లిస్ట్ అయితే అయింది రీసెంట్గా. నెక్స్ట్ స్టాక్ గురించి మనం చెప్పాలంటే బీబీఎల్, భారత్ బిజ్లీ. ఈ స్టాక్ గురించి మనం చాలా డేస్ నుంచి మనం మాట్లాడుతున్నాం, ఆల్మోస్ట్ 6 months పై నుంచి మనం మాట్లాడుతున్నట్టు ఉన్నాం. భారత్ బిజ్లీ ఈ స్టాక్ నేను పర్సనల్గా హోల్డ్ చేస్తున్నాను, అండ్ ఆ స్టాక్ కూడా బాగా ర్యాలీ అయింది కూడా చెప్పాలంటే. ఆల్మోస్ట్ ఇప్పుడు చూస్తే 6,000 ఆ రేంజ్లో అయితే ఉంది స్టాక్ ప్రైస్, 6,600 అలాగా. కానీ స్టాక్ అయితే స్ప్లిట్ అయిపోతుంది, మనకి స్టాక్ స్ప్లిట్ అయిన తర్వాత వాల్యూ అయితే అంటే తగ్గుతుంది కదా, అప్పుడు రీటైల్ పార్టిసిపేషన్ అయితే బాగా పెరిగే ఛాన్సెస్ అయితే ఉంది. అండ్ వాల్యుయేషన్స్ మనం చూసినా కూడా రీజనబుల్ వాల్యుయేషన్స్లో ఉంది. స్టాక్ ఇంతలా పెరిగినా కూడా వాల్యుయేషన్స్ అయితే రీజనబుల్గా అయితే ఉంది, అండ్ కంపెనీ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది చెప్పాలంటే. భారత్ బిజ్లీ వీళ్ళు ఏం చేస్తారంటే మెయిన్గా వీళ్ళు చేసేది అంటే ట్రాన్స్ఫార్మర్స్ సంబంధించిన కంపెనీ. ట్రాన్స్ఫార్మర్ స్టాక్స్ అన్ని కూడా చాలా ర్యాలీ అవుతున్నాయి రీసెంట్ టైమ్స్లో. ట్రాన్స్ఫార్మర్ సెక్టర్ని కొంచెం మనం ఫోకస్ చేయాలి. మెయిన్గా మనకి డిమాండ్ అయితే బాగా పెరిగింది, ఓన్లీ మన ఇండియాలోనే కాదు, మన మెయిన్గా వీళ్ళు చెప్పేది అమెరికాలో, వేరే కంట్రీస్లో కూడా బాగా డిమాండ్ అయితే బాగా ఉంది. చైనా ప్లస్ స్ట్రాటజీతో మనకి ఎక్కువ బుకింగ్స్ అయితే వస్తున్నాయి మన వేరే కంట్రీస్ నుంచి ఇండియాకి అన్నట్లుగా వీళ్ళ టాక్ అయితే నడుస్తుంది. వీళ్ళకి డిమాండ్ అయితే బాగా ఉంది, అండ్ సప్లై అయితే కొన్ని చాలా తక్కువ ఉండడంతో ఈ ట్రాన్స్ఫార్మర్ కంపెనీస్ అన్ని బాగా పెరుగుతున్నాయి ఇప్పుడు. దానిలో మనకి రీజనబుల్ వాల్యుయేషన్స్లో దొరకాలంటే భారత్ బిజ్లీ ఈ స్టాక్ అయితే నేను ఎప్పటి నుంచో మనం హోల్డ్ చేస్తున్నాము, చెప్తున్నాను కూడా, బాగా పెరుగుతుంది, ఇంకా పెరిగే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. నెక్స్ట్ స్టాక్ సేల్జర్ ఎలక్ట్రానిక్స్. వీళ్ళు చేసే వర్క్ ఏంటంటే వీళ్ళ స్విచ్ గేర్స్, వైర్స్ అండ్ కేబుల్స్, అండ్ ఇంకా రౌటరీ స్విచెస్, ఇలా ఎంసీబీస్, ఇంకా కొన్ని ఇలాంటి ఎలక్ట్రికల్ సంబంధించినవి వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు. ఇది చాలా స్మాల్ క్యాప్ కంపెనీ, 1,400 crores వీళ్ళు మార్కెట్ క్యాప్ చెప్పాలంటే. రీసెంట్గా ఈ కంపెనీ అయితే మంచి గ్రోత్ అయితే వీళ్ళు గ్రో అవుతున్నారు వీళ్ళు చెప్పాలంటే. వీళ్ళకి ఆర్డర్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. వీళ్ళ స్మార్ట్ మీటర్స్లో కూడా వీళ్ళు వర్క్ చేస్తున్నారు. స్మార్ట్ మీటర్స్ మనకు తెలిసిందే కదా, అండ్ దాంట్లో కూడా వీళ్ళకి అడ్వాంటేజ్ అయితే ఉంది. అలాగే ఎలక్ట్రికల్ వెహికల్స్ సెగ్మెంట్లో కూడా వీళ్ళు వర్క్ చేస్తున్నారు. ఫాస్ట్ ఛార్జింగ్ అంటే సెగ్మెంట్ పైన వీళ్ళకి ఆర్డర్స్ అయితే వచ్చాయి రీసెంట్గా, దానిపైన వీళ్ళు వర్క్ చేస్తున్నారు. మన ఈవీ వెహికల్స్కి ఫాస్ట్గా ఛార్జ్ అవ్వడానికి మనకి అంటే చాలా రీసెర్చ్ అయితే జరుగుతుంది కదా, చాలా కంపెనీస్ అయితే చేస్తున్నాయి. అలాగే ఈ కంపెనీ కూడా దానిపైన వర్క్ చేస్తుంది. వీళ్ళ క్లయింట్స్ చూస్తే మనకి పెద్ద పెద్ద క్లయింట్స్ అయితే మనకు కనబడతారు. సిమెన్స్, L&T, మనకి ఇండియన్ రైల్వేస్ నుంచి వీళ్ళకి ఆర్డర్స్ అయితే బాగా వస్తున్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు. అండ్ ABB నుంచి కూడా వీళ్ళకి ఆర్డర్స్ అయితే ఉన్నాయి. మంచి క్లయింట్ బేస్ అయితే వీళ్ళకి ఉంది, మంచి గ్రోత్ అయితే నాకు బాగా కనబడుతుంది సేల్జర్ ఎలక్ట్రానిక్స్లో. వాల్యుయేషన్స్ కూడా అంటే రీసెంట్గా స్టాక్ అయితే పెరిగింది, మనకి అయినా కూడా రీజనబుల్ ఓకే వాల్యుయేషన్స్ అనుకోవచ్చు ఇప్పుడు చెప్పాలంటే. నెక్స్ట్ స్టాక్ మనం చెప్పాలంటే జెన్సోల్ ఇంజనీరింగ్. ఈ స్టాక్ వీళ్ళు ఏం చేస్తారంటే సోలార్ కన్సల్టింగ్ అండ్ EPC సొల్యూషన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. అండ్ అలాగే EV కార్స్ అండ్ 3-wheelers పైన వీళ్ళు వర్క్ చేస్తుంటారు. వీళ్ళకి కార్స్ కొని వీళ్ళైతే లీజ్కి అయితే ఇస్తుంటారు. అండ్ అదే కాకుండా వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా వీళ్ళు స్టార్ట్ చేశారు వీళ్ళు జెన్సోల్ ఇంజనీరింగ్ వాళ్ళు. ఈ కంపెనీ ఆర్డర్స్ కానీ వీళ్ళ గ్రోత్ కానీ చాలా బాగుంది. వీళ్ళ టార్గెట్స్ ఇచ్చింది కూడా అసలు అబ్నార్మల్ చెప్పాలంటే, చాలా ఫాస్ట్గా గ్రోత్ ఉంది కంపెనీ అని చెప్పి వీళ్ళ టార్గెట్స్ అయితే ఇచ్చారు. అండ్ కంపెనీ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. కానీ రీసెంట్గా ఒక ఇష్యూ వల్ల ఈ స్టాక్ అయితే కొంచెం ప్రెజర్ ఫీల్ అయింది చెప్పాలంటే. అది బెట్టింగ్ యాప్, మహదేవ్ బెట్టింగ్ యాప్ ఇష్యూ వల్ల, అంటే మహదేవ్ బెట్టింగ్ యాప్ వాళ్ళు అంటే ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేశారు, సంథింగ్ అంటే ఉంది అంటే ఈ స్టాక్లో అన్నట్లుగా మనకు టాక్ వచ్చింది. దానివల్ల స్టాక్ అయితే కొంచెం ఫాల్ అయింది. కానీ నాకైతే ఇష్యూ అయితే నాకు పెద్దగా ఇప్పటికైతే కనబడట్లేదు, కాబట్టి ఈ స్టాక్ అయితే మనం కన్సిడర్ చేయొచ్చు. మనకు వాల్యుయేషన్స్ మనం చూస్తే PE ఇప్పుడు చూస్తే 68 అలాగైతే ఉంది, అంటే కొంచెం హైయర్ సైడ్లో ఉన్నా కూడా వీళ్ళ గ్రోత్ అయితే అబ్నార్మల్గా వీళ్ళు గ్రో అవుతున్నారు. కాబట్టి మనకి ఈ PE కూడా మనకి కన్సిడర్ చేయొచ్చు చెప్పాలంటే, పర్లేదు అనుకోవచ్చు చెప్పాలంటే. ఈ కంపెనీ కూడా అలాగే గ్రో అవుతుంది కాబట్టి మనకి ఈ వాల్యుయేషన్స్లో కూడా మనకి పర్లేదు అయితే నాకు అదే అనిపించింది. నేను ఈ స్టాక్ని అయితే ఈ రోజే నేను బై చేశాను చెప్పాలంటే, జెన్సోల్ ఇంజనీరింగ్. నేను వాల్యూ అరౌండ్ 970 ఆ రేంజ్లో అయితే నేను బై చేశాను ఈ స్టాక్ని అయితే. నెక్స్ట్ స్టాక్ మనం చెప్పాలంటే పవర్ మెక్ ప్రాజెక్ట్స్. వీళ్ళు ఏం చేస్తారంటే EPC సొల్యూషన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు, ఎరిక్షన్, టెస్టింగ్ అండ్ కమిషనింగ్. వీళ్ళు మెయిన్గా అల్ట్రా మెగా ప్రాజెక్ట్స్ని అయితే వీళ్ళు టేకప్ చేస్తుంటారు, సూపర్ క్రిటికల్ థర్మల్ ప్రాజెక్ట్స్. ఇలాగా వీళ్ళు సెగ్మెంట్స్లో వీళ్ళు ఎక్కడ వర్క్ చేస్తారో మనం చూసినప్పుడు హైడ్రో పవర్ అండ్ వాటర్ మ్యానుఫ్యాక్చరింగ్, హెవీ ఫ్యాబ్రికేషన్ అండ్ మైనింగ్ ఇలాంటి వర్క్స్ అయితే వీళ్ళు చేస్తుంటారు. వీళ్ళ క్లయింట్ మనం చూసామనుకోండి, అదానీ, BHEL, L&T, వేదాంత,
టాటా పవర్, ఎన్టీపీసీ, సిసిఎల్ ఎక్సెట్రా. ఇంకా ఇంటర్నేషనల్ క్లయింట్స్ కూడా వీళ్ళకైతే ఉన్నారు. వీళ్ళకి సిమెన్స్, ఎల్ఎన్టీ, పవర్, హుండై, ఇంకా కొన్ని మంచి క్లయింట్స్ అయితే వీళ్ళకి ఉన్నాయి. మంచి క్లయింట్స్ అయితే వీళ్ళకి ఉన్నారు. అండ్ వీళ్ళ ఆర్డర్ బుక్ మనం చూస్తే 18,177 crores అయితే ఆర్డర్ బుక్ అయితే ఉంది. అండ్ వీళ్ళ ఆర్డర్ బుక్ అయితే బాగా బిల్డ్ అవుతుంది చెప్పాలంటే. పెద్ద ఆర్డర్స్ అయితే వీళ్ళకి వస్తున్నాయి. అండ్ వీళ్ళ కంపెనీ గ్రోత్ కూడా చాలా బాగా వస్తుంది. వీళ్ళ ఆర్డర్స్ కూడా వీళ్ళు ఎగ్జిక్యూషన్ చాలా బాగా చేస్తున్నారు. అండ్ వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది కంపెనీ చెప్పాలంటే. అండ్ వాల్యుయేషన్స్ కూడా అంటే రీసెంట్గా స్టాక్ పెరిగింది బాగానే, కానీ వీళ్ళ గ్రోత్తో పాటు చూస్తే మనకి వాల్యుయేషన్స్ అయితే రీజనబుల్గా మనం తీసుకోవచ్చు చెప్పాలంటే. 34 PEతో అయితే ట్రేడ్ అవుతుంది. ఓకే వాల్యుయేషన్స్ చెప్పాలంటే. ఓకే, నెక్స్ట్ స్టాక్ చెప్పాలంటే వోల్టామ్ ట్రాన్స్ఫార్మర్స్. ఈ స్టాక్ గురించి కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాము. అండ్ ఆ స్టాక్ చెప్పాలంటే ఆ స్టాక్ పెరిగిపోతూనే ఉంది. కానీ ఈ టైంలో కూడా ఈ 10,300-400 రేంజ్లో అయితే ఉంది ఈ స్టాక్ అయితే. ఈ టైంలో కూడా మనం కన్సిడర్ చేయాలి ఈ స్టాక్ని. ఎందుకంటే వీళ్ళకి డిమాండ్ అయితే అలాగే ఉంది. ఈ ట్రాన్స్ఫార్మర్స్ సంబంధించిన కంపెనీస్కి వీళ్ళకి డిమాండ్ అయితే చాలా హ్యూజ్గా ఉంది. అండ్ వీళ్ళ వాల్యుయేషన్స్ మనం రెస్ట్ ఆఫ్ ద కంపెనీస్లో మనం చూస్తే వోల్టామ్ ట్రాన్స్ఫార్మర్స్ అయితే కొంచెం రీజనబుల్గా ఉంది. వేరే కొన్ని ట్రాన్స్ఫార్మర్ స్టాక్స్ మనం చూస్తే కొన్ని అబ్నార్మల్గా పెరిగిపోయాయి చెప్పాలంటే. ఈ స్టాక్ అయితే కొంచెం రీజనబుల్ వాల్యుయేషన్స్ అయితే కనబడుతుంది మనకి. ఈ స్టాక్ పిఈ అరౌండ్ 35 ఆ రేంజ్లో అయితే ట్రేడ్ అవుతుంది. అంటే వేరే కంపెనీస్తో కంపేర్ చేస్తే మనకి రీజనబుల్గా కనబడుతుంది. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ 10,000 పైన పెరిగిపోయింది కాబట్టి, అంటే దీని షేర్ ప్రైస్ మనం చూస్తే 10,500 అలా రేంజ్లో ఉంది కాబట్టి రీటైల్ పార్టిసిపేషన్ కొంచెం తగ్గే ఛాన్సెస్ అయితే ఉంది. అది కొంచెం మనకు కొంచెం స్టాక్స్ పెట్టి ఏదైనా చేస్తే మనకి కొంచెం బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ మనం చూస్తే అంటే ట్రాన్స్ఫార్మర్ సెగ్మెంట్లో వీళ్ళకి మంచి డిమాండ్ అయితే కనపడుతుంది. కానీ మేనేజ్మెంట్ నేను వాళ్ళు చెప్పినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, అంటే పెద్ద ప్లేయర్స్, పెద్ద కంపెనీస్ ఈ సెగ్మెంట్లో వీళ్ళ కెపాసిటీస్ అయితే బాగా పెంచుతున్నారు. దీనివల్ల వీళ్ళ మార్జిన్స్ తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే కాకుండా ఇప్పుడు అంటే ప్రెసెంట్ మనకి డిమాండ్ ఎక్కువ ఉంది. దాంతో చిన్న కంపెనీస్ కూడా ఈ సెగ్మెంట్లో వీళ్ళు ఎంటర్ అవుతున్నారు. దీనివల్ల కాంపిటీషన్ అయితే బాగా పెరిగే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ మంచి డిమాండ్లో ఉంది, కానీ మళ్ళీ ఫ్యూచర్లో మనకి వీళ్ళకి కాంపిటీషన్ పెరగడం వల్ల వీళ్ళకి మార్జిన్ ప్రెజర్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉంది అట్లా చెప్తున్నారు. కాబట్టి ట్రాన్స్ఫార్మర్ సెగ్మెంట్లో ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు ప్రెసెంట్, కానీ 1 or 2 quartersలో ఈ డిఫరెన్స్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉంది. కాబట్టి కొంచెం ఫోకస్ అయితే మనం చేయాల్సి ఉంది. కొంచెం జాగ్రత్తగా అయితే మనం చూస్తూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ స్టాక్ మనం చూస్తే అపార్ ఇండస్ట్రీస్. ఇది కూడా ట్రాన్స్ఫార్మర్స్ సంబంధించిన కంపెనీ, కానీ వీళ్ళు ట్రాన్స్ఫార్మర్స్ తయారు చేయరు. ట్రాన్స్ఫార్మర్స్ కావాల్సిన కండక్టర్స్, ట్రాన్స్ఫార్మర్స్ స్పెషాలిటీ ఆయిల్ అండ్ కేబుల్స్ అయితే వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు. ఈ కంపెనీ కూడా అంటే బాగా పెరిగింది, కానీ వాల్యుయేషన్స్ మనం చూస్తే రెస్ట్ ఆఫ్ ద కంపెనీస్తో మనం కన్సిడర్ చేయొచ్చు అనిపిస్తుంది ఈ స్టాక్ అయితే. నెక్స్ట్ స్టాక్ స్వెలెక్ట్ ఎనర్జీ సిస్టమ్స్. ఈ స్టాక్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకుందాం మన ఛానల్లో 2 months బ్యాక్ అనుకుంటా. స్వెలెక్ట్ ఎనర్జీ సిస్టమ్స్ ఇప్పుడు రీసెంట్గా మనం చూస్తే రోజు 5% అప్పర్ సబ్స్టిట్యూట్ అయితే మనకి కొడుతుంది. అండ్ రోజు పెరిగిపోతుంది చెప్పాలంటే. దీనిలో బయర్స్ ఉన్నారు, సెల్లర్స్ అయితే కనబడట్లేదు. అండ్ ఇది చాలా స్మాల్ క్యాప్ కంపెనీ అండ్ కొంచెం రిస్క్ ఎక్కువ ఈ స్టాక్లో ఉన్నట్లుగా మీకు చెప్పాను ఆ టైంలో. అండ్ మన స్టాక్ పీ మనం చూస్తే 79 అలా ట్రేడ్ అవుతుంది ఇప్పుడు ప్రెసెంట్ చెప్పాలంటే. కొంచెం అంటే కంపెనీ గురించి చెప్పాలంటే స్మాల్ క్యాప్ కంపెనీ. వీళ్ళు మెయిన్గా వర్క్ చేసే బిజినెస్ సోలార్ ఎనర్జీ పైన వీళ్ళు వర్క్ చేస్తుంటారు. అండ్ వీళ్ళకి ఆల్రెడీ 30 years నుంచి వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ సోలార్ స్టాక్స్ అన్ని కూడా బాగా పెరగడంతో ఈ స్టాక్స్ కూడా బాగా పెరుగుతుంది. ఈ స్వెలెక్ట్ ఎనర్జీ సిస్టమ్స్ మనం కొనాలన్నా కూడా దొరికేటట్లయితే లేదు ప్రెసెంట్ మనం చూస్తే. నెక్స్ట్ కంపెనీ సిల్చర్ టెక్నాలజీస్. ఇది స్మాల్ క్యాప్ కంపెనీ, నియర్లీ 4,900 crores కంపెనీ ఇది. ఇది ట్రాన్స్ఫార్మర్ సెగ్మెంట్లో అయితే వస్తుంది. వీళ్ళకి ఆర్డర్స్ మెయిన్గా ఎక్కువ ఇంటర్నేషనల్ ఆర్డర్స్ ఎక్కువ వస్తున్నట్లుగా టాక్ అయితే ఉంది. దీనివల్ల స్టాక్ అయితే రోజు చెప్పాలంటే రోజు అప్పర్ సర్క్యూట్లోనే ఉంది. రోజు 5% పెరిగిపోతుంది. లాస్ట్ 1-2 months నుంచి స్టాక్ అయితే భయంకరంగా పెరిగింది. ఇప్పుడు మనం చూస్తే 6,447 ప్రైస్లో అయితే ఉంది. నేను ఈ స్టాక్ని అంటే 3,000 లెవెల్స్లో నేను చూసినప్పుడు కొందాం అనుకున్నాను, కానీ స్టాక్ అయితే మిస్ అయ్యాను చెప్పాలంటే. ఈ స్టాక్లో ఇంత ర్యాలీ అయిపోయింది. ఈ టైంలో ఎంటర్ అవ్వడానికి కూడా మనకి దొరకట్లేదు చెప్పాలంటే. రోజు 5%లో లాక్ అయిపోతుంది. సెల్లర్స్ లేరు, బయర్స్ చెప్పాలంటే. ఇది కూడా అంటే ఈ స్టాక్లో కూడా హ్యూజ్ ఆపర్చునిటీ అయితే ఉంది, కానీ వాల్యుయేషన్స్ అయితే కొంచెం హై వాల్యుయేషన్స్లో ఉంది ప్రెసెంట్ మనం చూస్తే. కొంచెం చెప్పాలంటే కష్టం ఈ టైంలో ఎంటర్ అవ్వడం. నెక్స్ట్ కంపెనీ వెబ్సోల్ ఎనర్జీ సిస్టమ్స్. ఈ స్టాక్ కూడా చాలా రోజుల నుంచి 5%లో లాక్ అయిపోతుంది. ఇది స్మాల్ క్యాప్ కంపెనీ, నియర్లీ 2,000 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ ఇది. వీళ్ళు చేసేది సోలార్ ప్యానల్స్ అయితే వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు. ఈ కంపెనీ ఏంటంటే 2 years నుంచి దగ్గర 1.5-2 years నుంచి వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఆపేశారు. అండ్ వీళ్ళు కొత్త టెక్నాలజీ పైన వీళ్ళు వర్క్ చేసి కొత్త టెక్నాలజీ ప్యానల్స్ అయితే సోలార్ ప్యానల్స్ అయితే వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. వీళ్ళ బ్యాలెన్స్ షీట్లో మనం చూస్తే లాస్ట్ కొన్ని క్వార్టర్స్ నుంచి వీళ్ళ రిజల్ట్స్ అయితే చెప్పాలంటే 0 ఉంటుంది, ఇంకా మైనస్లో అయితే ఉంటుంది. వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఆపేశారు కదా. అండ్ కొత్తగా వీళ్ళు ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నారు. వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అయితే స్టార్ట్ చేస్తారు. దీనిలో మంచి డిమాండ్ ఉంటుంది. దాంతో ఆల్రెడీ మార్కెట్ మన స్టాక్ అయితే చాలా పెరిగిపోతుంది. రోజు 5% అయితే లాక్ అయిపోతుంది. ఈ కంపెనీ పైన హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి, కానీ చెప్పలేము. అంటే రోజు అంటే పెరిగిపోతుంది. వాల్యుయేషన్స్ అయితే హైలోనే ఉన్నాయి చెప్పాలంటే. వాల్యుయేషన్స్ అయితే హైలోనే ఉన్నాయి.
కానీ చెప్పలేము, ఇంకా పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నట్టుగా టాక్ అయితే నడుస్తుంది. కానీ ఈ స్టాక్ కొనాలనుకున్నా కూడా మనకి సెల్లర్స్ అయితే మనకు కనపడరు. ఓన్లీ స్టాక్ రోజు 5% అయితే పెరిగిపోతుంది. ఓకే, నెక్స్ట్ కంపెనీ మనం చూస్తే కేపీఐ గ్రీన్ ఎనర్జీ. ఈ కంపెనీ కూడా అంటే మంచి ఆర్డర్ బుక్ అయితే ఉంది. వీళ్ళు సోలార్ ఎనర్జీ అండ్ విండ్ ఎనర్జీ పైన వర్క్ చేస్తున్నారు. మంచి కంపెనీ, ఫోకస్ చేయొచ్చు ఈ కంపెనీ కూడా. తర్వాత నెక్స్ట్ కంపెనీ మనం చూస్తే థ్రిల్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్. ఈ స్టాక్ కూడా రోజు బాగా పెరిగిపోతుంది చెప్పాలంటే. దీని వాల్యుయేషన్స్ అయితే చాలా పీక్లో అయితే ఉంది. ఇది ట్రాన్స్ఫార్మర్స్ బిజినెస్ అయితే చేస్తుంటారు, ట్రాన్స్ఫార్మర్స్ సెగ్మెంట్లో. ఈ స్టాక్ అబ్నార్మల్ వాల్యుయేషన్స్లో ఉంది కాబట్టి ఈ టైంలో కన్సిడర్ చేయడం కొంచెం రిస్క్ అయితే అనిపిస్తుంది నాకు ఈ స్టాక్లో. దాని తర్వాత నెక్స్ట్ స్టాక్ టెక్నో ఎలక్ట్రిక్. ఈ స్టాక్ పైన నేను పెద్దగా స్టడీ చేయలేదు, ఒకసారి చూడండి. టెక్నో ఎలక్ట్రిక్ స్టాక్ పైన బాగుంది, మంచి స్టాక్. ఒకసారి కొంచెం స్టడీ చేసిన తర్వాత మీరు డెసిషన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ స్టాక్ వారే రెన్యూబుల్ ఎనర్జీ. ఈ స్టాక్ కూడా చాలా పెరిగిపోయింది. ఈ స్టాక్ చెప్పాలంటే మనకి సోలార్ ప్యానల్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు. ఈ స్టాక్ ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం కదా స్టార్టింగ్లో. 10,000 ఇన్వెస్ట్ చేసి ఉంటే ప్రెసెంట్ 1,30,00,000 అయితే అయ్యింది వారే రెన్యూబుల్స్లో. ఇది స్టాక్స్ అయితే 15 స్టాక్స్ అయితే. ఈ 15 స్టాక్స్లో నేను 7 స్టాక్స్ అయితే నేను పర్సనల్గా ఇన్వెస్ట్ చేశాను. దానిలో 7 స్టాక్స్ మనం చూడాలంటే స్టెర్లింగ్ అండ్ విల్సన్, బజెల్ ప్రాజెక్ట్స్, బీబీఎల్ భారత్ బిజిలీ, అదే బీబీఎల్ అంటే భారత్ బిజిలీ. అండ్ నెక్స్ట్ మనం చెప్పాలంటే సేల్జర్ ఎలక్ట్రానిక్స్ అండ్ జెన్సాల్ ఇంజనీరింగ్, పవర్ మెక్ ప్రాజెక్ట్స్, వోల్టామ్ ట్రాన్స్ఫార్మర్స్. ఈ 7 స్టాక్స్లో అయితే నేను ఇన్వెస్ట్ చేశాను. అండ్ సెలెక్ట్ ఎనర్జీ సిస్టమ్స్లో కూడా నేను ఇన్వెస్ట్ చేశాను. సెలెక్ట్ ఎనర్జీ సిస్టమ్స్ ఈ 8 స్టాక్స్లో అయితే ఇన్వెస్ట్ చేశాను నేను. ఈ 15 స్టాక్స్ కూడా అంటే చాలా మంచి స్టాక్స్ చెప్పాలంటే. కానీ కొన్ని స్టాక్స్ అయితే అబ్నార్మల్గా ఆల్రెడీ పెరిగిపోయాయి. కానీ దీనిలో కూడా కొన్ని స్టాక్స్ అయితే మనం ఇంకా ఇన్వెస్ట్ చేసే ఆపర్చునిటీ అయితే నాకు కనబడుతుంది. మీరు డెఫినెట్గా కొంచెం టైం తీసుకొని స్టడీ చేయాల్సిన అవసరం అయితే ఉంది పవర్ సెక్టర్ పైన. ఈ పవర్ సెక్టర్లో హ్యూజ్ ఆపర్చునిటీస్ అయితే కనబడుతున్నాయి నాకు. ఆల్రెడీ చాలా బాగా పెరిగిపోయాయి కాబట్టి చెప్పలేము, కొంచెం కరెక్షన్స్ జరిగే ఛాన్సెస్ అయితే ఉంది. మెయిన్గా మనం చూస్తే ఈ ట్రాన్స్ఫార్మర్స్ సెగ్మెంట్లో మనకి కొంచెం కాంపిటీషన్ పెరిగే ఛాన్సెస్ అయితే ఉంది. దీనివల్ల కొంచెం స్టాక్స్ అయితే కొంచెం కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. కానీ టోటల్గా పవర్ సెక్టర్లో మంచి హ్యూజ్ ఆపర్చునిటీ అయితే ఉంది డెఫినెట్గా. ఈ స్మాల్ క్యాప్ స్టాక్స్లో అయితే కొంచెం రిస్క్ అయితే ఉంటుంది డెఫినెట్గా. మనకి పెరగడం కూడా అబ్నార్మల్గా పెరుగుతాయి, పడేటప్పుడు కూడా అబ్నార్మల్గా పడుతుంటాయి. మనకి హోల్డ్ చేసే కెపాసిటీ అయితే ఉండాలి. పడినప్పుడు కూడా భయపడకుండా హోల్డ్ చేయాలి. ఇవన్నీ ఇప్పటికి అంటే షార్ట్ టర్మ్ కాదు, లాంగ్ టర్మ్ టార్గెట్స్ అయితే మనం పెట్టుకోవాలి. అట్లీస్ట్ మనం 2 years అయితే హోల్డ్ చేసేటట్లయితే ఉండాలి స్మాల్ క్యాప్ స్టాక్స్లో. ఈ స్మాల్ క్యాప్ స్టాక్స్ కాదు అంటే లార్జ్ క్యాప్ స్టాక్స్లో హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకున్న వాళ్ళకి లార్జ్ క్యాప్ స్టాక్స్లో కూడా మనకి ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. ఈ లార్జ్ క్యాప్ స్టాక్స్లో మనం చూస్తే కొన్ని స్టాక్స్ అదానీ పవర్, టాటా పవర్, JSW ఎనర్జీ, CG పవర్, టోరెంట్ పవర్. ఈ స్టాక్స్ ఈ ప్రైవేట్ కంపెనీస్ అయితే 5 కంపెనీస్ అయితే నాకు బాగా కనబడుతున్నాయి. ఈ ప్రైవేట్ సెక్టర్ స్టాక్స్లో ఈ 5 సెక్టర్ స్టాక్స్ అయితే నాకు బాగా అనిపిస్తుంది. నేను స్టడీ చేసిన ప్రకారం అయితే నాకు ఈ 5 స్టాక్స్ అయితే బాగున్నాయి. అండ్ గవర్నమెంట్ మన పబ్లిక్ సెక్టర్ స్టాక్స్ మనం చూస్తే NTPC, పవర్ గ్రిడ్ కూడా మంచి ఆపర్చునిటీ అయితే కనబడుతుంది. టోటల్గా ఈ పవర్ సెక్టర్ స్టాక్స్లో మనకైతే 15 స్మాల్ క్యాప్ స్టాక్స్ అండ్ 7 లార్జ్ క్యాప్ స్టాక్స్ అయితే నాకు బాగా అనిపించింది. నాకు టోటల్గా వీటిపైన వర్క్ చేయడానికి అంటే స్టాక్ పిక్ చేయడానికి నేను అంటే ఫిల్టర్ చేయడానికి పవర్ సెక్టర్ స్టాక్స్లో నాకు చాలా టైమే పట్టింది. నాకు పెద్ద వర్క్ అయితే అయింది. నాకు ఆల్మోస్ట్ 2 months అయితే నేను వర్క్ చేశాను వీటిపైన. డెఫినెట్గా మీకు యూస్ఫుల్ అవుతుంది. మీకు వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి మీకు కొన్ని స్టాక్స్ అయితే మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయకుండా జస్ట్ మీకు చెప్పుకుంటూ వెళ్ళిపోయాను మీకు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇవి చాలా స్టాక్స్ కదా, మీకు బోరింగ్గా ఉండొచ్చు. కానీ డెఫినెట్గా ఈ స్టాక్ని అయితే మీరు కొంచెం ఫోకస్ చేసి మీరు స్టడీ చేయండి. మీకు హ్యూజ్ ఆపర్చునిటీ అయితే ఉంది. కొన్ని ఈ స్టాక్స్ అయితే మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అయితే డెఫినెట్గా మీకు ఇస్తాయి. కొన్ని స్టాక్స్ డెఫినెట్గా మీరు కన్సిడర్ చేయాలి. మీకు నెక్స్ట్ 2-3 yearsలో మీకు 10 yearsలో మనకి ఎంత పెరుగుతాయి అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అంత పొటెన్షియల్ అయితే ఉంది స్టాక్స్లో అయితే. డెఫినెట్గా ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది. మీకు ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయితే ఫీల్ అవుతే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మనం వస్తాము. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన ఛానల్, మనం కలిసి ట్రావెల్ చేద్దాం అండ్ స్టాక్ మార్కెట్లో బాగా సంపాదిద్దాం.